ఆ ఎల్లయ్య పోయి ఒక పుల్లయ్యకి, ఆయన పోయి ఒక నల్లయ్యకి ₹1 ఖర్చు లేకుండా అరగంటలో రాజ్యం అంతా ఠామ్ 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 ఆ నోట ఈ నోట పడి బలరామదేవుల వారికి తెలిసిందట. బలరామదేవుల వారు, కృష్ణ ఏమన్నయ్యా, ఊరి చివరి యతీశ్వరుల వారు స్వాముల వారు వచ్చారట కదా, పదనాయన వెళ్ళి దర్శించుకుని వద్దాము. నీకేమైనా తెలుసా స్వాముల వారి విషయం? అబ్బే నాకు తెలియదు అన్నయ్యా, ఇప్పుడు నువ్వు చెప్తూ ఉంటేనే వింటున్నాను. అయినా స్వాముల వారి దగ్గరికి నేను ఎందుకులే, నువ్వు వెళ్ళేసిరా అన్నయ్య. కృష్ణ నీతో నాకు వచ్చిన తలకాయ నొప్పి, బయలుదేరండి అన్నారు. అందరూ కూడా బయలుదేరి సపరివార సబంధు సమేతముగా వచ్చేసారు స్వాముల వారి దగ్గరికి. వస్తూనే ఆహా, ఇంత చిన్న వయసులోనే సర్వమో త్యజించిన స్వాముల వారి మోములో ఏమి తేజస్సు, ఏమి భోజస్సు, ఏమి యోజస్సు అని చెప్పి స్వాముల వారి కాళ్ళ పైన సాష్టాంగపడి నమస్కారం చేస్తాడు బలరాముడు. బలరాముడు బావంతుడి వాడొచ్చి కాళ్ళ పైన పడిపోయాడని చెప్పి అర్జునుడు గడగడ 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 అదిరిపోతున్నారు స్వాముల వారి. బలరామదేవులు వారు లేచారు. ఆ స్వాముల వారికి నమస్కారం చేస్తున్న బలరాముని పైకి ఒక బూడి ఆ పక్కన పెట్టారు, శ్మశానంలో బూడిద ఒక గుప్పెడు తీసుకున్నాడు పిడికెట్టినంత. ఓం నమో నారాయణాయ మొహం నిండా బూడిదే. ఆహా, స్వాముల వారి అనుగ్రహం సంపూర్ణంగా దొరికింది.